కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఏ మల్లవరం గురుకుల పాఠశాలకు 10 ఫ్యాన్లను డొనేట్ చేసిన పూర్వ విద్యార్థి సిహెచ్ ఆంధ్రేయ. ఈ సందర్భంగా ఆంధ్రేయ మాట్లాడుతూ, ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తు మంచి చదువుపై మాత్రమే ఆధారపడి ఉంటుందని, తనకు చదువు నేర్పిన స్కూలుకు ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ఫ్యాన్లు డొనేట్ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తాను చదివిన పాఠశాలకు మంచి చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థి ఆంధ్రేయకు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఏ మల్లవరం గురుకుల పాఠశాల మనం జరిగింది. ఇక్కడైతే మాత్రం పూర్వ విద్యార్థి ఇక్కడ చదువుకున్న ఆంధ్రేయ గారు మన ముందు ఉండడం జరిగింది. గతంలో ఇక్కడ వచ్చి విజిట్ చేసినప్పుడు ఆయన చదువుకున్న స్కూల్ ఎలా ఉందని విజిట్ చేసినప్పుడు కొన్ని కొరతలు ఉన్నాయని చెప్పేసి ప్రిన్సిపల్ గారు అలాగే స్టూడెంట్ తెలిపిన వివరణ ప్రకారం ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏదో పిల్లలను ప్రేమించి వారు ఉన్న దగ్గరికి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ నమస్తే సార్. అసలు ఎందుకని మీరు పిల్లలకి ఇవ్వాలనిపించింది? అంటే నేను చాలా కష్టపడి చిన్నప్పుడే ఒక అనాథగా ఇక్కడికి రావడం జరిగింది. ఇంటర్మీడియట్ చదివాను. నేను చాలా కష్టాల గుండా వెళ్ళాను. ఈ మధ్య మా ఓల్డ్ స్టూడెంట్స్తో కలిసి ఇక్కడ విజిట్ చేసినప్పుడు వీళ్ళందరూ నా యొక్క మాటలు ఆలకించాక వాళ్ళు రిక్వెస్ట్ చేశారన్న మాకు ఫ్యాన్లు కావాలని. అంటే నేను స్పందించాను. స్పందించినట్టుగానే నేను చదువుకున్న స్కూల్కి నాకు మంచి భవిష్యత్తు అంబేద్కర్ ద్వారా మంచి భవిష్యత్తు ఈ స్కూల్కి చిన్న సహాయం చేయాలనుకున్నాను. వాళ్ళ కోరిక మేరకు నా ప్రామిస్ని ఈరోజు ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. సుమారు మీరు ఆ రోజే 10 ఫ్యాన్లు అని చెప్పేసి ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్ని తెచ్చారు? 10 ఫ్యాన్లు తెచ్చారు. మీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. మీరు మిగతా వాళ్ళు కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ గా చెప్పి మీ ఇంకా ఏమైనా చేయబోతున్నారు? అలాగే మా పూర్వ విద్యార్థులు మా బ్యాచ్ అంతా 2001, 2002 బ్యాచ్ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏదో పిఏ సిస్టమ్ ఏదో కావాలని చెప్పి అన్నారట. దానికోసం కూడా మేము ప్రణాళిక వేస్తాం. మరలా వచ్చి ఇక్కడికి వస్తాం త్వరలో. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ సార్ తెలిపింది ఏంటంటే, నేను నా చదివిన స్కూల్కి ఎంతో కొంత చిన్న సాయం, ఇది చాలా చిన్నది, కానీ ఏంటంటే నేను అన్నది ముందడుగు వేస్తే వెనకాల ఉన్న మిగతా వారు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. అలాగే మన ముందు ప్రిన్సిపల్ గారు బొమ్మ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒకసారి ఆయన కూడా అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ విధంగా మీ దగ్గర కూడా చదివిన స్టూడెంట్గా ఆయన చెప్పడం జరుగుతుంది. మీరు వాళ్ళు మీకు వచ్చి పిల్లల కోసం ఆలోచించి స్పాన్సర్ చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉందండి. తను చదువుకున్నటువంటి స్కూల్ గుర్తు పెట్టుకొని, అదేవిధంగా నా తమ్ముళ్ళు బాగా చదువుకోవాలి, కష్టపడి బాగా చదువుకోవాలి, మంచి ప్రయోజకులు అవ్వాలని గుర్తించి ఈ విధంగా మాకు సహాయం అందించినందుకు వారికి కృతజ్ఞతలు. ఓకే సార్. అయితే చాలా మందికి తెలియని డౌట్ ఉంది సార్. ఎందుకంటే ఎవరిని కూడా ఇక్కడ ఫోర్సెస్ అని ఏమీ ఉండవు. కానీ అంటే స్వచ్ఛందంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతారని చెప్పేసి అంటారు. ఇంకా ఏమీ వాంటింగ్ ఉండదని మీరు అనుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి చేయాలనుకుంటే మీరు వారికి ఇచ్చే సలహా ఏంటి ప్రిన్సిపల్ గారు? చాలా కొరత అయితే చాలా ఉన్నాయి. రిక్వైర్మెంట్ చాలా ఇబ్బందులతో స్కూల్ రన్ అవ్వడం అయితే వాస్తవం అది. కాకపోతే ఈ విధంగా ఎవరు మాకు సహాయం చేసినా మాకు అది హెల్ప్ అవుతుంది. కాబట్టి అలాగే స్టూడెంట్స్ కూడానే ఈ యొక్క ఉన్న వనరులను, ఈ రిసోర్స్ని పాడు చేయకుండా వాటిని ముందు తరాల వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవరైనా రావాలనుకుంటే కూడా ఎవరైనా ప్రేరేపించి పిల్లలకి ఏదైనా పేద విద్యార్థులు పిల్లలకి ఏదైనా చేయాలనుకున్నా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వారికి తోచినంత ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని కూడా ప్రిన్సిపల్ గారు తెలియజేస్తున్నారు. చూస్తున్నాడు వైఎన్సీ మీ నాని బాబు.